ఆ రెంట్ కట్టేది 500 కట్టే స్తోమత కూడా నాకు లేదు ఆ టైంలో. బంధువులు దూరం, మా స్నేహితులు దూరం, అందరూ వదిలేశారు. ఇప్పుడు అనిపించింది నిజంగా క్రైస్తవుల్లో ప్రేమ ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇటు జాబ్ వదిలేసాం, అటు హైదరాబాద్ వదిలేసాం. మేము ఎలా బ్రతకాలని ఏడ్చేసాను. ఏడుపొక్కటే అప్పుడు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు. అంతకుమించి నాకేం తెలియదు. ఏమి కాదు, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించకపోయినా మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవ కార్యం జరిపించండి, అందరు తెలియాలి, నువ్వంటే గొప్పతనం అంటే తెలియాలనేసి ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు చేసిన అద్భుతం మా జీవితంలోది. అసలు ఆ జాబ్ మాకు రాదు, అసలు మామూలుగా అయితే మాకు రాదు. కానీ దేవుడి మహిమ వల్ల, దేవుడి కృప వల్ల ఆ జాబ్ వచ్చింది. అందరూ ఎదురు చూస్తున్నాగా, అందరు ఫెయిల్ మార్క్స్ వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నాగా, అలా అందరి ముందు దేవుడు మంచి ర్యాంక్లో పాస్ చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. మాది సంగారెడ్డి అండి. నా పేరు తేజు. నేను అన్య కుటుంబం నుండి వచ్చిన దాన్ని. నాకు అసలు జీసస్ ఇవన్నీ యేసు ప్రభు ఏం తెలీదు. నేను చిన్నప్పుడు ఎట్లా అంటే 4th క్లాస్ చదువుతున్నప్పుడు అక్కడ నుండి ఇంకా 4th 6th వరకు 7th వరకు వచ్చాక మ్యారేజ్ చేసేసారు. అంటే చిన్నప్పుడు కూడా పేరెంట్స్ ఏంటంటే తొందరగా పెళ్ళి చేసేసేలే, వాళ్ళు కొంచెం అమ్మాయి కదా తొందరగా పెళ్ళి చేసేయాలి, చదివేందుకులే అన్నట్టుగా ఆపేసేసారు. నాకు మ్యారేజ్ చేసేసారు. అంటే వేరే వాళ్ళు ఎవరు కాదు, మా మేనరికంలోనే చేసేసారు నాకు. తను వచ్చేసి ఇంకా జాబు ఇది టెంపరవరీగా చేస్తున్నారు, అప్పటికి ఇంకా పర్మనెంట్ అవ్వలేదు. ఆ జాబ్లో నాకు నా వయసు వచ్చేసి 14 ఉండొచ్చు అనుకుంటా. 14-15లో నా మ్యారేజ్. నాకు అసలు ఏమీ తెలియదు. ఆడుతూ పాడుతూ ఉండే అమ్మాయిని పెళ్ళి చేసేసారు. అలా నేను నా స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. పిల్లలతో ఆడుకోవడము, వెళ్ళడం, అటు వెళ్ళడం, ఫ్రెండ్స్తో వెళ్ళడం అవేం లేవు. ఇంకా పెళ్ళి అయినా వెళ్ళానా అత్తింట్లో ఇంట్లో ఉన్నాను. ఇంకా వాళ్ళ మధ్యలో ఉంటూ ఇంకా వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు ఎట్లున్నారు నేను అట్లా ఉండాలి, ఇంకా అట్లనే చేయాలి, అదే పరిస్థితి. ఇంకా అంటే మేము దేవుళ్ళకి పూజ చేసేవాళ్ళం కాబట్టి నేను పూజలు చేయాలి. ఇంకా అది నా ప్రపంచం అని బ్రతికినాను. ఇంకా నాకేం తెలియదు. మా హస్బెండ్ ఏది తీసుకొస్తే అదే కరెక్ట్, అది తను చెప్పింది నాకు అదే ఇంకా వేదం. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఏది చెప్తే అదే వేదం. ఇంకా నాకు అసలు ఏమీ కూడా తెలియదు. అట్లా ఇంట్లో ఉండి ఇంకా నేను అన్నాను 10th ఓపెన్లో నేను రాస్తాను, నాకు అసలు స్టడీ ఇంట్రెస్ట్ ఉంది నాకు అని మా హస్బెండ్ అడిగితే సరే రాయిస్తానని చెప్పేసి తను మళ్ళీ 10th రాయించాడు. ఓపెన్లో రాసాను, అలా ఓకే అయిపోయాను. దేవుని కృపను బట్టి ఇంకా అట్లా ముందుకు వెళ్తున్న నా పరిస్థితుల్లోకి ఫస్ట్ బాబు, తర్వాత 2nd పాప, అంటే 3rd ఇంకో పాప. అప్పుడు నా మెచ్యూర్ మైండ్ వచ్చింది. అసలు పిల్లలు 3 అయిపోయారు, ఏం సంపాదన లేదు ఇంట్లో, చిన్న జాబ్, ఎలా బ్రతకాలి ఇప్పుడు, మేము ఎలా ఉండాలి అన్నప్పుడు మా మమ్మీ దగ్గర ఏడ్చాను. నాకు కరెక్ట్గా చదివించలేరు, కరెక్ట్గా ఉంచలేరు, నాకు చిన్న వయసులో మ్యారేజ్ చేశారని నేను చాలా బాధపడితే మా మమ్మీ సపోర్ట్ చేసేది. మేము ఉన్నాం కదమ్మా చేస్తామంటే, ఎంతవరకు అని చేస్తారు మీరు, ఎప్పుడు చేయలేరు కదా, పిల్లల స్టడీస్ ఉంటాయి అవి ఏంటంటే. పెద్ద బాబును ప్రైవేట్ స్కూల్లో వేసారనమాట. అక్కడ కర్ణా స్కూల్ కొంచెం ఫేమస్ సంగారెడ్డిలో, మంచి ప్రైవేట్ స్కూల్లో వేశారు. తర్వాత ఇంకా జాబ్ విషయంలో చాలా వరకు ఇద్దరం కూర్చొని ఏం చేద్దాం నెక్స్ట్, నేను ఏదైనా చేయాలా, నేను ఏదైనా జాబ్ చేయాలా, నన్ను ఎక్కడైనా పెట్టిస్తారా, మరి మీరు ఏదైనా బిజినెస్ ఏమైనా చేస్తారా అని ఇంకా మా హస్బెండ్తో అడగడం. పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అంటే అక్కడికి మా వారు దేవుడిది మాల, అయ్యప్ప మాల వేసుకున్నారు. అక్కడికి నేను చాలా భక్తిపరాలండి. నాకు దేవుడు అంటే చాలా పిచ్చి. అప్పుడైనా ఏ దేవుడైనా అట్లా పిచ్చి అనమాట. అట్లా చేసినప్పుడైతే ఇక ప్రత్యేకంగా తను ఒక్కడే ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి పూజలు చేసి అన్నీ చేసి చాలా వరకు వాళ్ళకి ఒక రూమ్ సపరేట్ ఉంచి ఆ రూమ్ నీట్గా పెట్టడం అన్నీ చేస్తున్నాను. కానీ ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాం, ఎదగడం లేదు మాకు. సరే ఇంకా శబరి వెళ్ళొచ్చాక ఇంకా లోనే కానీ అప్పు లేదు అంటే కింద పడిపోతున్నాం కానీ పైకి లేవట్లేదు. తర్వాత నేను అన్నాను సరే ఇటు కుదరట్లేదు కదా మనకి, పోనీ హైదరాబాద్లో మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, అక్కడ వెళ్ళి మీ ఫ్రెండ్ని ఏదైనా బిజినెస్ చూపించమను, తను చేసుకుంటుండు కదా బిజినెస్. తను ఫోటో స్టూడియో ఉండేదండి, తను చేసుకుంటున్నాడు కదా అంటే ఒకసారి సంగారెడ్డి వచ్చాడు. అతను వస్తే ఇంటికి పిలవండి, భోజనానికి లంచ్కి పిలవండి అంటే పిలిచినప్పుడు నేను చేశాను. అన్న మాకు ఏ ఆధారం లేదు, కొంచెం ఏదైనా జాబ్ చూపించండి, అక్కడికి వచ్చినాక ఏదైనా బిజినెస్ అన్న చూపించండి, తను చేసుకుంటుంటాడు, తర్వాత నేను వస్తాను, నేను కూడా ఏదైనా చేసుకుంటుంటాను, పిల్లలు ఎదుగుతున్నారు అని నేను తనతో మాట్లాడి లంచ్ అయిపోయాక వెళ్ళిపోతే సరేనమ్మా పంపించు, అక్కడ ఏముంది హైదరాబాద్లో ఏది చేసుకొని బ్రతకొచ్చు అని చెప్తే
ఒక స్నేహితులను నమ్మడం అనేది అక్కడ నేర్చుకున్నాను. అప్పుడు నాకు ఎదురు దెబ్బలు అనేటివి తెలుస్తున్నాయి అన్నమాట. అంటే అప్పటి వరకు నాకు తెలియదు. అంటే అప్పుడు సరే అన్నని నమ్మి వెళ్ళారు కదా, వెళ్ళండి ఇంకా అక్కడ చూసుకోండి అంటే హైదరాబాద్ వచ్చేసారు. వచ్చేసినాక తనకు ఫోటో స్టూడియో ఉంది. ఫోటో స్టూడియోలో ఉండరా, నీకు నేర్పిస్తానని చెప్తే ఫోటో స్టూడియోలో ఉన్నారు. అక్కడ అయినా మ్యారేజెస్ ఫంక్షన్లు అయితే తీసుకెళ్తున్నారు, వస్తున్నారు. అక్కడ తినడానికి ఇబ్బంది, ఉండడానికి ఇబ్బంది, ఒక రూమ్ లేదు, ఏం లేదు. ఎలా ఉంటారంటే అక్కడ తెలిసిన మా చుట్టాలు ఉన్నారు. మా చుట్టాల వంటికి వెళ్తే వాళ్ళది ఒక్క రూము, 3 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్. ఎలా ఉంటారు అక్కడైనా కష్టమే కదా, మరి ఎట్లా ఉంటున్నారు మీరు అంటే ఏదోలాగా ఉంటున్నానులే అంటే లాస్ట్కి వస్తే ఫోటో స్టూడియో చాలా చిన్నది. ఎక్కడ పడుకోవాలని వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. అప్పటికి పెద్ద ఇల్లు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీకి పరిచయం చేసినంటే ఇంకా వాళ్ళ ఇల్లు కూడా మొత్తం చూపించలేడంట మా హస్బెండ్కి. నాకు వచ్చి చెప్పాడు, ఇట్లా తీసుకెళ్ళాడు కానీ నాకేం చూపించలేదు, వాళ్ళ మమ్మీతో పరిచయం మాట్లాడిచ్చేసి ఇంటికి వచ్చేసాను వేరే రిటర్న్ అని చెప్తే, మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఒక రూము అడగకూడదా, రెంట్కు అడిగితే బాగుంటుండే కదా, ఎక్కడ పడుకుంటావు కొంచెం అలసటగా ఉన్నప్పుడు అంటే ఏదోలాగా నేను ఉంటాలే, పిల్లలు నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి తను వెళ్ళిపోయాడు. ఇంకా నాకేమో ఎక్కడుంటున్నానని ఒకటే ఏడుపు. అసలు ఆ దేవుళ్ళ పూజలు చేసుకుంటూ ఒకటే ఏడుపు. అసలు పిల్లలు ఇటు, తను వీక్లీ వన్స్ సాటర్డే వచ్చి సండే ఉండి మండే మార్నింగ్ వెళ్ళిపోతుండే. అసలు ఎక్కడ ఉంటున్నావు నువ్వు అంటే ఫోటో స్టూడియోలోనే నైట్ వెళ్ళి పడుకుంటున్నాను అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ చాలా పెద్ద ఇల్లు, మేమే ఒకరికి ఇచ్చేవాళ్ళము. మేము ఎప్పుడూ ఒకరి దగ్గర తీసుకున్నది మాకు తెలియదు ఇట్లాంటి విషయాలు. అసలు వాళ్ళందరూ వస్తూ కూడా మా ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళం. అసలు ఏంటి ఇట్లా అయిపోతుంది పరిస్థితి అంటే ఏం కాదులే, నేను ఫోటో స్టూడియోలో ఉంటున్నాను, నువ్వు కంగారు పడుకో, పిల్లల్ని చూసుకుంటూ ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తను వెళ్ళినా కానీ ఇంకా ఎటు కాకుండా అయిపోతుంది. అసలు ఎటు వెళ్ళిపోతున్నామో మాకు అర్థం కావట్లేదు మా పరిస్థితి. తర్వాత నేను చిన్న రూమ్ అయినా సరే పర్లేదండి, మీరు తీసుకోండి, అక్కడికి నేను వస్తాను, ఇద్దరం ఉంటాము, నేను ఉంటాను టైంకు, మీరు ఎప్పుడైనా వస్తారు, కొంచెం రెస్ట్ తీసుకుంటారు, వెళ్తారు, ఏ పని చేసినా పర్లేదు, ఇంట్లో నేను ఉంటాను, వంట చేసి పెడతాను, అక్కడ ఏం తింటున్నారు, బయట టిఫిన్ అంటారు, బయట లంచ్ అంటారు, చుట్టాల ఇంటికి పోతే వాళ్ళే పెద్ద ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ ఇంట్లో నీకు కుదరదు ఎలా అని చెప్తే చూస్తాలేమ్మా అని చెప్పాడు. తర్వాత మా చుట్టాల ఇంటికి వెళ్తే ఒక లంచ్ ఏదో చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వస్తుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టాలి. అంటే వెళ్ళడానికి సైకిల్ లేదు అప్పుడు. సైకిల్ తీసుకొని నేను వెళ్తానమ్మా అంటే మా పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టి సైకిల్ తీసుకెళ్ళు అని చెప్తే సరే అని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టి ఇంకా ఆయన అట్లా వాడుకోవడం వల్ల ఆ ఫ్రెండ్ని అడిగాడు, ఏంట్రా నెక్స్ట్ నేను ఏం చేయాలంటే కొంచెం కష్టపడాలి తప్పదు అంటే కష్టపడుతున్నాడు కానీ ఏమీ లేదు అక్కడ. ఆ నెక్స్ట్ నేనేమన్నానంటే ఇక రూమ్ చూడండి మీరు, అటు వాళ్ళని నమ్ముకున్నాము, బంధువులు నమ్ముకుంటే అక్కడ ఏమీ లేదు, ఇక్కడ స్నేహితులు నమ్ముకుంటే ఇక్కడ ఏమీ లేదు, నేనే వస్తాను మీతో పాటు అని చెప్పేసి నెక్స్ట్ తను వెళ్ళి రూమ్ చూసుకుంటే మా చుట్టాలనే అడిగాము, ఒక రూమ్ చూడండి, మాకు ఇక్కడ ఐడియా లేదు కదా హైదరాబాద్లో అంటే తను రూమ్ చూసి పెట్టింది. మాకు రూమ్ చూసి పెట్టింది, వెళ్ళాము. అది రీసెంట్గా కట్టారంటే తుఫాను, మొత్తం ఇల్లు అంతా తడిగా ఉంది, మొత్తం తడిగా ఉంది. అలా పడుకోవడం రాదు, కూర్చోవడం రాదు, ఏముండదు. ఇంకా బయట ఎట్లుంటుందో ఇంట్లో అట్లుంది. పోయి ఈ రూమ్ చూసారు ఎందుకు, అసలు ఎట్లా ఉంటాం, పాప చిన్నది చాలా, 2.5 years పాప, ఎట్లా ఉంటాము, వీక్గా ఉంది కదంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలంటే తీసుకెళ్ళిన ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. అడిగాను, అన్నయ్య మాకు ఒక రూమ్ మంచిది మీరు చూడాల్సింది, మీకు తెలుసు కదా ఇక్కడ మేము ఎట్లా ఉండాలి, పాప చిన్నది 2.5 years, తను చాలా వీక్గా ఉందంటే తను ఏమన్నాడంటే హైదరాబాద్ బ్రతుకులు అంటే ఇలాగే ఉంటాయమ్మా, అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకుంటాం కానీ మరీ ఇంత ఘోరమైన రూమ్లో ఎలా ఉండాలి మేమంటే అట్లనే ఉంటాయి, ఏం కాదు బ్రతికేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే తను నమ్మే కదా మేము హైదరాబాద్ వెళ్ళింది, తను ఏదైనా దారి చూపిస్తాడని వెళ్ళాము కానీ తను ఇలాగే ఉండాలని చెప్పి తన దగ్గర ఉన్నాయి రూమ్స్, ఒక రూమ్ రెంట్కి ఇస్తే అయిపోతుంది కానీ అప్పుడు ఇవ్వలేదు మాకు. సరే ఇంకా అది అక్కడికి అయిపోయింది. ఇక తిను సిమెంట్ పని చేయడము, అటు వెళ్ళడము ఇటు వెళ్ళడము. నేను ఆ రూమ్ చూసి వచ్చి మా మమ్మీతో చెప్పాను, ఇలా ఉంది మమ్మీ అంటే, వాళ్ళు ఆ రూమ్లో ఎందుకు ఉంటారమ్మా, చూద్దాంలే ఒక 1 week ఆగంటే, ఆ 1 week ఎక్కడ ఉంటారు మీరు అంటే నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటాను, పడుకోవడానికి ఫోటో స్టూడియోకి వెళ్తే కూడా అక్కడ పడుకోవడానికి రావట్లేదని చెప్పేస్తే ఎక్కడ పడుకోవాలరా అంటే రీసెంట్గా ఒక ఇల్లు కడుతున్నారంటే అటు పక్కన, ఆ ఇంట్లో వెళ్ళి పడుకో నువ్వు, ఆ పెద్ద బిల్డింగ్ మన ఫ్రెండ్దే అని చెప్తే ఆ సిమెంట్ గోడల మధ్యలో ఎవ్వరు జనాలు లేరు, అడవిలాగా ఉందంట, ఆ ప్రాంతంలో వెళ్ళి పడుకున్నారంట. నాకు నెక్స్ట్ అంటే అప్పుడు మా దగ్గర ఫోన్స్ లేవండి, కాయిన్ బాక్స్ ఉంటే 1 రూపీస్ కాల్ చేసేవారు డైలీ మార్నింగ్.
అప్పుడు మాట్లాడుతుంటే ఎక్కడుంటున్నారంటే ఇలా ఉంటున్నానంటే కాదు అది ఆ రూమే మీరు ఫిక్స్ చేసేసేయండి నేను వస్తున్నానని చెప్పేసి ఇంకా నేను వెళ్ళిపోయాను. ఇంకా పాపని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను సరే తను చేసుకొని వస్తున్నాడు, నేను ఉంటున్నాను. పిల్లలిద్దరు సంగారెడ్డిలో మమ్మీ దగ్గర, పెద్ద బాబు పాప, చిన్న పాప నాతో పాటు ఉంది. అసలు ఎటు వెళ్ళిపోతుంది మా గమ్యం, ఎటు వెళ్ళిపోతుంది? అక్కడికి అయ్యప్ప మాలేసి మేము దేవుడికి మొక్కి ఆయన చేసినాక ఆ మాలను శబరి వెళ్ళి వచ్చాక ఇటు హైదరాబాద్ వచ్చేసారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మేము? మా పరిస్థితి ఏంటి? ఎవరు హెల్ప్ చేస్తాము, సహాయం చేస్తాం, కనీసం సలహా చెప్పేవాళ్ళు కూడా లేని పరిస్థితి. అసలు ఎవరన్నా పోనీ అది కాదు ఇలా బ్రతకాలి, ఇలా ఉండండి అని చెప్పేవాళ్ళు లేకుండా అయిపోతుంది పరిస్థితి. ఏంటి ఎలా అనేసి మా వారిని అడిగినాను. ఏం జాబ్ చేస్తారంటే ఏది ఉంటే అది చేసేస్తాను, ఏం కంగారు పడకని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడెక్కడ టెంపుల్ దగ్గర అక్కడెక్కడ కూర్చుంటున్నాను, కానీ పలకరించే వాళ్ళు లేరు. ఆ టైంలో నాకు ఓదార్పు లేదు, ఆదరణ లేదు, ప్రేమ లేదు. ఎవ్వరు నా అన్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు నాకు. బంధువులు దూరం, మా స్నేహితులు దూరం, అందరూ వదిలేశారు. అసలు మేము ఏంటి, మా పరిస్థితి ఏంటి? 3 పిల్లలతోనంటే ఎట్లా ఉండాలి? మమ్మీ డాడీ వాళ్ళంటే ఇప్పుడున్నారు చూస్తున్నాను, నెక్స్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ నా మనసులోకి వచ్చింది. అప్పుడు ఇంకా ఆ రూమ్ కూడా వదిలేసి మా చుట్టాల అమ్మాయిని తీసుకొని వెళ్ళి వేరే రూమ్ వెతుక్కొని, ఆ రూమ్ నేను వెతుక్కొని ఇంకా వేరే రూమ్కి షిఫ్ట్ అయ్యాం. ఆ రూము వెనకాల క్రైస్తవులు ఉన్నారనమాట. అక్కడ ఏంటంటే ఇక ఆంటీ వాళ్ళు ఊరికే పద్దాకలా లక్ష్మి ఒకసారి ఇంటికి రమ్మ అంటే ఎవరింటికి, మా అమ్మ చెప్పింది హైదరాబాద్ వెళ్తే అసలు మంచిగా ఉండదు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి పాపను పెట్టుకొని, తను చేసేసి వస్తాడు ఏదో పని, కానీ నువ్వు మాత్రం బయటికి వెళ్ళొద్దు అంటే మా మమ్మీ చెప్పింది. తను వెళ్ళగానే డోర్ పెట్టుకొని కూర్చుంటుండే, వాళ్ళు జీసస్ సాంగ్స్ పెడుతుండే, సాంగ్స్ వింటుంటే చెవుబెట్టి ఇట్లా విండుకుంటే ఏడ్చేదాన్ని, అసలు అర్థం కాకుండా కళ్ళకి నీళ్ళు వచ్చేటి. ఈ జీసస్ నమ్ముకున్న వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, చాలా బాగుంటారు, మళ్ళీ పైకి ఏ బాధ కనపడదు, మాకేంటి ఇట్లా అనేసి నాకు క్వశ్చన్ మార్క్ అప్పుడు కూడా. తర్వాత ఇంకా మళ్ళీ ఒక టెంపుల్ దగ్గర పోయి ఏడ్చుకుంటూ కూర్చుంటే అసలు వాళ్ళు మాట్లాడుతారు, కానీ మరి నేను ఏడుస్తుంటే కూడా కనీసం వచ్చి ఎవరు పలకరియలేరు నాకు. అసలు ఏంటి ఎవరు పలకరియట్లేదు, మాట్లాడట్లేదు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు. అక్కడ ఎవరు వచ్చారు పెద్దవాళ్ళు అంట, అమ్మ మీకు ఏదైనా అవసరం ఉంటే ఇట్టు వచ్చి మీరు మాట్లాడాలనుకుంటే నా నంబరు ఏదో ఇచ్చారు. అయినా నాకంటే ఆ టైంలో ఓదార్పు కావాలి, ఆదరణ కావాలి, కనీసం ఎంకరేజ్ చేసే ₹1 ఎవరు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి. ఆ టైంలో నాకు ఎవరూ లేరు. అసలు ఒంటరి ప్రయాణంలాగా అయిపోయింది. ఏంటంటే గాలి వస్తే పొట్టు ఎట్లా కొట్టుకుపోతుందో నా కాపురం అట్లా కొట్టుకుపోయినట్టుగా, పిల్లలు ఇటు తను అటు మీటు అన్నట్టు ఇటు కాకుండా అటు పరిస్థితి అట్లా అయిపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు దూరం అయిపోయారు అప్పుడు నాకు. సరేలే ఇంకా నేనంటే అన్నిట్లో కాంప్రమైజ్, సరే ఇంకా ఇట్లనే ఉంటామేమో అనేసి. ఆ రెంట్ కట్టేది 500, నెల తిరిగి చూసేసరికి 500 కట్టే స్తోమత కూడా నాకు లేదు ఆ టైంలో. మా మమ్మీకి ఫోన్ చేస్తే మమ్మీ అంది నేను పంపిస్తున్నానమ్మా, నువ్వేం కంగారు పడకు, భయపడకు, టెన్షన్ తీసుకోకు అని చెప్పేసి మా మమ్మీ పంపించేది. అలాంటి స్థితిలో నుంచి నేను దేవుడు అసలు ఈ జీసస్ అంటే నాకు ఒక క్వశ్చన్ నేనే వేసాను జీసస్కి, నువ్వు మీ క్రైస్తవులకే హెల్ప్ చేస్తారా, మా లాంటి వాళ్ళకి హెల్ప్ చేయరా? చిన్నప్పుడు మమ్మీ డాడీ మీద ఎక్కువ నేను ఉన్నది లేదు, ప్రేమ చూడలేదు, ఏది చూడలేదు. చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది, పోనీ పిల్లలు అత్తారింటికి పోతే ఎట్లుంటుందో పరిస్థితి తెలుసు, అక్కడ ఏం చూడలేదు. అసలు నా పరిస్థితి ఏంటి? ఒక ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా ఇట్లా వెళ్ళిపోయారు, నా అన్న వాళ్ళు అందరూ వదిలిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు. అసలు ఏంటి నా పరిస్థితి అని వాళ్ళు పెడుతుంటే ఆంటీ పిలిచింది. ఈరోజు నైట్ మా ఇంట్లో ప్రేయర్ ఉంటుంది రామ్మ అంటే, ఆంటీ మీ ఇంట్లో ప్రేయర్ అంటే మా వారికి మళ్ళీ మా ఇంట్లో ఎవ్వరు క్రైస్తవులు లేరు ఆంటీ, నేను వస్తే మళ్ళీ మా ఇంట్లో డిస్టర్బ్ అవుతుంది అంటే ఏం లేదమ్మా నువ్వు ప్రేయర్కి లేకపోయినా భోజనానికి రామ్మ, ఒక పూట భోజనం చేసి వెళ్దు అని చెప్తే, వాళ్ళ అమ్మాయి నాకు చాలా ఫ్రీగా ఉండేది. అక్క రెండక్క లక్ష్మక్క ఇంట్లోనే ఉంటారంటే, చూస్తానన్న అన్న వచ్చినాక అడుగుతుంటే మా వారు వచ్చారు. ఆ రోజు వచ్చిన తర్వాతనే ఆయన అటు వేరే రూమ్ మంచి రూమ్ వెతుక్కుంటూ వస్తున్నాడంటే, ఈ రూమ్లో తిని ఉండలేదని చెప్పేసి వేరే రూమ్ వెతికాడా, ఆ పిలుపు వచ్చింది, మేము షిఫ్ట్ అయిపోయాం వేరే రూమ్లోకి. మళ్ళీ ఆ రోజే అయిపోయాక ఆంటీ మళ్ళీ వచ్చి లక్ష్మి తప్పకుండా రండి రూమ్ షిఫ్ట్ అయిపోతున్నారంటే, చెప్తాను ఆంటీ మా వారికి అని చెప్పాను. మా వారు వచ్చాక
ఇట్లా అన్నీ షిఫ్ట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని మాట్లాడుతూ ఆంటీ పిలిచారు వెళ్దామా అంటే, ఏ క్రైస్తవుల దగ్గరికి వెళ్తే మార్చేస్తారు, మళ్ళీ మాటలతో మారిపోతాము, ఎందుకు ఇవి వచ్చింది వద్దులే అని చెప్పేసి అంటే, ఒకసారి వెళ్ళేసి చూద్దాము, ఆంటీ పిలిచింది ప్రేయర్ లేకపోయినా భోజనంకి రమ్మంది, అన్నం మీద ఎందుకు మనకు అహంకారము, భోజనమే కదా వెళ్దామని చెప్తే చూద్దాంలే అన్నారు. మా ఇంట్లో పూజ చేస్తుంటే ఇన్ని డబ్బులు చాలా కుప్పలుగా పెట్టి పూజ చేసేదాన్ని. కానీ కూరగాయలు తెచ్చుకొని ₹1 లేవు అప్పుడు చేతిలో, కానీ డబ్బులు పెట్టి దేవుడి దగ్గర పూజ చేసేదాన్ని. మాకు మంచిగా అవుతుంది, పిల్లలకు మంచిగా అవుతుంది. అలా ఉన్న టైంలో ఇంకా సరే ఆంటీ పిలిచింది కదా వెళ్దామండి అంటే, సరే వెళ్దాంలే అనేసి వెళ్ళాము. వెళితే ఆ దైవ సేవకుని చూడగానే నాకు ఏది గుర్తుకురాదు. పాపను వదిలేసాను, మా హస్బెండ్ను వస్తున్నారు, చాలా జనాలు ఉన్నారు అక్కడ, వాళ్ళిద్దరిని వదిలేసి పాపను పట్టుకోండి అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయి తన ముందు నిలబడి ఏడ్చేస్తున్నాను. అసలు అంటే ఏడవడం అంటే మామూలు చిన్నపిల్ల ఏడ్చేసినట్టు ఏడ్చేస్తున్నాను అసలు. అంటే తను పక్కకు నిలబడమని వేరే వాళ్ళకి ప్రేయర్ చేస్తున్నారు. అప్పుడు నాకు ప్రేయర్స్ తెలియదు. నిలబడ్డాక అమ్మ ఏం తల్లి ఏమైందమ్మ అని భుజం తట్టింది ఆ దైవ సేవకుడే. అప్పుడు అనిపించింది నిజంగా క్రైస్తవుల్లో ప్రేమ ఉంటుంది, డబ్బులే అవసరం లేదండి. ఆ టైంలో నాకు కావాల్సింది ఓదార్పు కావాలి, ఆదరణ కావాలి, ప్రేమ కావాలి. అవి ఎవరు చూపించలేరు. ఆ దైవ సేవకుడు పెద్ద ఆయన భుజం తట్టి తల్లి ఏమైంది అన్నప్పుడు నిజంగా జీసస్సే నాకు అడిగిండు అన్న ఫీల్డ్లోకి నేను వెళ్ళిపోయాను. అలాంటి టైంలో మా హస్బెండ్ వచ్చినాక ఇట్లా చెప్పిండి తను, నేను చెప్పడానికి కూడా నాకు రావట్లేదు అప్పుడు, ఇలా జరిగింది మా పరిస్థితి ఇలా ఉంది అయ్యగారు, మేము ఇట్లా పరిస్థితి, ఇట్లా హైదరాబాద్ వచ్చాము, ఇట్లా జాబ్ కూడా పర్మనెంట్ కాదు టెంపరరీ చేస్తున్నాను, దాన్ని కూడా వదిలేసి వచ్చేసాను, మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, తను అందుకే అట్లా సఫర్ అయిపోతుంది అని చెప్తుంటే, ఏమి కాదు దేవుడు ప్రేమిస్తున్నాడు, ఎవరు ప్రేమించకపోయినా మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడే నడిపిస్తాడు మిమ్మల్ని అని చెప్పేసి తను ఆ రోజు ప్రేయర్ చేసిన తర్వాత వెంటనే అన్నాడు, వెంటనే ఎక్కడి నుండి వచ్చారు అక్కడికి వెళ్ళిపోండి, సంగారెడ్డి వెళ్ళిపోండి మీరు అని చెప్పారు. తిరిగి మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వచ్చేసి మా మమ్మీ ఏంటంటే ఎక్కడ ఉండదు అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే పైన ఒక పోర్షన్ నాకు కట్టి ఇచ్చేసారనమాట. ఇందులో ఉండు, ఇంకా నువ్వు టెన్షన్ పడుతున్నావు పిల్లల గురించి, ఇంట్లో ఉండంటే అక్కడ ఉన్నాను. తనను సరే వెళ్ళండి మరి డ్యూటీ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడారంటే, వెళ్ళేసరికి వాళ్ళు 6 months అట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా, వేరే వాళ్ళని పెట్టుకున్నాము, ఇప్పుడు నేను తీసుకోలేము కదా మేము అనేసి వాళ్ళు అన్నారంట. అన్నప్పుడు ఇంకా తను రిటర్న్ ఇంటికి వచ్చేసి పడుకున్నాడు. అసలు ఏం జరిగింది అక్కడ ఆఫీస్ దగ్గర ఏం జరిగిందని నేను అడుగుతూ ఉంటే, వేరే వాళ్ళని పెట్టుకున్నారంట, హోప్స్ వదిలేసేయలే, వేరే జాబ్ ఏదైనా వెతుక్కోవాలంటే, ఎందుకు ఇంకోసారి ట్రై చేయండి అని నేను అడుగుతూ ఉన్నాను. లేదు వాళ్ళు బయట కూర్చోబెడుతున్నారు, లోపలికి పిలవట్లేదు, వర్క్ ఇవ్వట్లేదు, నాకు వర్క్ లేకుండా నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే, సరే అని చెప్పేసి అప్పుడు మోకరించి ప్రార్థించాను. నాకేం అర్థం కావట్లేదు, ప్రార్థన రాదండి అప్పుడు నాకు. మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమన్నారు అయ్యగారు, వచ్చాము, ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ జాబ్ కూడా లేదంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, ఇటు జాబ్ వదిలేసాము, అటు హైదరాబాద్ వదిలేసాము, మేము ఎలా బ్రతకాలని ఏడ్చేసాను. ఏడుపు ఒక్కటే అప్పుడు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు, అంతకుమించి నాకేం తెలియదు. అలా అనుకున్న టైంలో మళ్ళీ అయ్యగారికి ఒకసారి కాల్ చేద్దామని మళ్ళీ వెళ్ళి బయటికి వెళ్ళి కాయిన్ బాక్స్లో వేసి డబ్బులు వేసి ఫోన్ చేస్తే, వాళ్ళు ల్యాండ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారు. చెప్పాను ఇలా పరిస్థితి ఉంది మాకు, ఏంటి అటు లేదు ఇటు లేదు అనుకోకుండా ఇక్కడికి వచ్చాము, మరి మా పరిస్థితి అంటే, కంగారు పడకమ్మ, పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన ఎట్లా వదిలిపెడతాడు, రేపు వెళ్ళమని చెప్పు మీ వారిని, రేపు ఆ జాబ్లో జాయిన్ చేసుకుంటారని చెప్తే, మళ్ళీ అదే నమ్మకంతో వచ్చి రేపు ఒక్కసారి ట్రై చేయండి వెళ్ళండి అని చెప్తే వెళ్ళిండ్రంట. వెళ్ళి బయటకు ఒక 5 minutes కూర్చోగానే, ఇంకా లేదు మీరు వెళ్ళి లోపల రికార్డ్ దాంట్లో కూర్చోండి, రికార్డ్ రూమ్లో కూర్చొని బుక్స్ రాయండి అని చెప్పి వర్క్ ఇచ్చారంట. ఇంకా చాలా బిజీ అయిపోయాడు. ఆ రోజు లేటుగా వచ్చారు ఇంటికి. వస్తే ఏం జరిగింది, ఈరోజు కూడా పిలవలేదంటే, లేదు వర్క్ ఇచ్చారు, నాకు ఒక రూమ్ ఇచ్చేసారు, ఆ రూమ్లో కూర్చొని నేను రికార్డు కంప్లీట్ చేసేస్తున్నాను, అందుకే లేట్ అయిపోయిందని చెప్తే, మళ్ళీ అక్కడ దైవ సేవకు ఫోన్ చేసి చెప్పాను, ఇలా పిలిచారంటండి, ఇలా అయింది అని చెప్తే, దేవుడు కృపను బట్టి పర్వాలేదు ఇప్పుడు అని చెప్పాను. అంటే ఏం కదమ్మా కంగారు పడకన్నారు. అక్కడ వరకు ఇక జాబ్ అట్లా జరుగుతుంది. ఆ టైంలోనే నేను కూడా జాబ్ చేయాలంటే బయటకు పంపించారు. సో నేను బ్యూటీ పార్లర్ నేర్చుకున్నాను. బ్యూటీ పార్లర్ ఇంట్లో చేసేదే కదా, బయటకు అయితే వెళ్ళాను కదా అని చెప్పేసి ఇంట్లో చేసుకుంటూ, అసలు 2 రకాలుగా, తన జాబ్ తనకి, నా జాబ్ నాకు అన్నట్టు ఇద్దరము పిల్లల కోసం మాకు ఒకరికి చేజాపకుండా మాత్రం దేవుడు ఆ రోజు మమ్మల్ని దీవించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అది అలా ఉన్నప్పుడు బాబు 7th వచ్చాక స్టడీలో చాలా అసలు మామూలుగా జీరో,
చెప్పాలంటే. అసలు టీచర్ దగ్గరికి పోతే టీచరు ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద నేలకేసేది. అస్సలు వీడు చదువుకోడు, వీడిని తీసి గవర్నమెంట్ స్కూల్ వేయండి, డబ్బులు వేస్ట్ కడుతున్నారు అని చెప్తే అప్పుడు ఏడ్చుకుంటే మళ్ళీ ఫోన్ చేశాను, ఇట్లా బాబు విషయంలో కూడా ఇట్లా అంటున్నారు అయ్యగారు అంటే, ఏం కాదు వాడు ఎవ్వరికి పనికి రాకుండా దేవుడికి పనికి వస్తాడమ్మా, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి తల్లిగా అని చెప్తే మళ్ళీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను. అక్కడ మాకు ముత్తంగి చర్చి దగ్గర అయితే చర్చికి తీసుకెళ్ళాను, అక్కడ ప్రార్థన చేసుకున్నాను. 7th క్లాస్లో మీ బాబుకు 0 మార్క్స్ వస్తాయని మేడం చెప్పింది. కానీ 0 కాదు, ఫస్ట్ ర్యాంక్లోనే పాస్ అయ్యాడు. దేవుని కృపను బట్టి దేవుడే చేశాడు ఆ కార్యం. అలా బాబు అలా వెళ్తున్నాడు. ఇంకా పాపలు ఇద్దరు బాగానే చదువుకుంటున్నారు. ఇంకా వెళ్తున్నాం. ఇంకా ప్రమోషన్ లిస్ట్ పడుతుంది మా వారికి. ప్రమోషన్ వచ్చే టైం అయింది. ప్రమోషన్లో అటెండర్ జాబ్ వస్తుంది. అది 10th అబోవ్ ఉన్న వాళ్ళకి. మా వారిది ఇంటర్ అయిపోయింది. సో నాకు జాబ్ వస్తుంది, అటెండర్ జాబ్ వస్తుంది అంటే అప్పుడు కొంచెం ప్రార్థన నేర్చుకున్నాను, కొంచెం వాక్యం చదవడం నేర్చుకున్నాను, కొంచెం దేవుళ్ళలో ఎదగడం నేర్చుకున్నాను. అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా నేను అటెండర్ జాబ్ ఇస్తారంట, వెళ్ళొస్తాను అని అన్నాడు. సరే మీరు వెళ్ళండి అని చెప్పాను. తర్వాత కూర్చున్నాను, ఇంకా మోకరించాను. అటెండర్ జాబ్ని వద్దు ఇంకా అని అన్నాను. ఎందుకంటే నేను నమ్ముకున్నందుకు మా వాళ్ళందరూ ఒక్కొక్క మాట నన్ను చూటిపోటి మాటలతో చాలా కించపరిచారు మనసును. నా బాధలేవో నాకు తెలుసు, కానీ చాలా మాట్లాడడానికి కానీ ఏదైనా అందులో మతంలో కలిసిపోయారు, అది కలిసిపోయి అంటే నేను మతం కాదు మార్గం. ఇప్పుడు 4 టెంపుల్లోకి మనం వెళ్తాము, నచ్చిన టెంపుల్కి వెళ్తాము, అలాగే నాకు నచ్చిన టెంపుల్కి నేను వెళ్తున్నాను, దానికి మీకు ఇబ్బంది ఏంటి అని అడిగాను నేను. మా పరిస్థితి అలాంటిది అని చెప్పేసి నేను ఎవ్వరేం పట్టించుకోదు, మన పరిస్థితే బాగలేనప్పుడు ఎందుకు అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది. వెళ్దాం చర్చికి వెళ్దాం, మొత్తంగా వెళ్ళిపోయే వాళ్ళము. అలా వెళ్ళినప్పుడు ఇంకా అటెండర్ జాబ్ ఇస్తారంట అని చెప్పారు. నేను అప్పుడు మోకరించాను. ఇప్పటి వరకు అయితే నాకు ప్రార్థన రాదు దేవా, ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. అటెండర్ జాబ్ వద్దు, ఎందుకంటే ఇప్పటికే మనుషులు నానా మాటలు అంటున్నారు నన్ను. ఎక్కడికి వెళ్ళినా దేవుని నమ్ముకున్నారు వీళ్ళు, దేవుని నమ్ముకున్నారు అన్నట్టుగా చూస్తున్నారు. వాళ్ళకందరికి నేను వెళ్ళి ఒక్కొక్కరికి నేనేంటి సాక్ష్యం చెప్పలేను, కాబట్టి మీరు వెళ్ళి సాక్ష్యం చెప్పాలంటే సాక్ష్యంగా నా జీవితాన్ని మార్చండి దేవా అని ప్రార్థించాను. అటెండర్ జాబ్ కాకుండా ఆఫీసర్ జాబ్ ఇవ్వండి దేవా, ఒక టేబుల్ పైన రాయాలి, తన చేతి కింద 4 ఉండాలి, అలాంటి జాబ్ కావాలని నేను ప్రార్థన చేశాను. ఇంకా అటెండర్ జాబ్ లిస్ట్లో నేమ్ వెతుకుతూ ఉంటే అందులో నేమ్ లేదంట. ఇంకా నాకు ఈసారి కూడా క్యాన్సిల్ అయిపోయిందని డిసప్పాయింట్ అయిపోయి కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే అందరూ అన్నారంట ఇందులో లేదా అంటే లేదు అని చెప్పేస్తే నెక్స్ట్ ఇంకా వేరే దాంట్లో లిస్ట్లో పేరు చూస్తుంటే అందులో ఆ పేరు కనబడింది. రెవెన్యూ విలేజ్ ఆఫీసర్ విఆర్ఓగా ప్రమోట్ చేసినట్టుగా పేరు పెట్టి పిలిచేసరికి నేను కాదు, అసలు నాకెందుకు ఇస్తారు, నాది ఇంటర్ కూడా నేను సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేయలేదు, నాకెందుకు ఇస్తారు, అది నాది కాదు, ఎవరిదో అంటే వాళ్ళ డాడీ పేరు చెప్పి పిలిచారంట. పిలిస్తే వెళ్తే నీదే ఇది అని చెప్పేసరికి అసలు తన సంతోషానికి హౌదులు లేదు. ఇంకా అసలు నాకు ఒక ఆఫీసర్ జాబ్ అనేసి తను వెళ్ళిన కాడ నుండి డోర్ ముందుకేసి మోకరించి ప్రార్థన చేశాను. నాకు తెలియని ప్రార్థన, దేవ కార్యం జరిపించండి, అందరు తెలియాలి నువ్వంటే గొప్పతనం అంటే తెలియాలనేసి ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు చేసిన అద్భుతం మా జీవితంలో అది ఎప్పటికైనా నేను మర్చిపోలేను. మా పిల్లలకి ఎప్పుడు చెప్తుంటాను, అందరికి చెప్తుంటాను చాలామందికి. అసలు ఆ జాబ్ మాకు రాదు, అసలు మామూలుగా అయితే మాకు రాదు, కానీ దేవుడి మహిమ వల్ల దేవుడి కృప వల్ల ఆ జాబ్ వచ్చింది. వచ్చి నాకు ఆర్డర్ కాపీ ఇచ్చారని వచ్చి వెంటనే నాకు చూపించాడు. అది బైబిల్లో పెట్టి ఇద్దరం మోకరించి ప్రార్థించినాం. దేవా ఇది మా స్థితి కాదు, కానీ ఈ స్థితిలోకి మమ్మల్ని నడిపించినవయ్యా అని మేమిద్దరం ప్రార్థన చేసుకొని మొత్తంగా చర్చికి వెళ్ళి మళ్ళీ అక్కడ సాక్ష్యం చెప్పుకొని బాబు 10th వచ్చేసారు. మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, ఇక్కడ పటాన్చెరులో ఉన్నాం అప్పుడు మేము. 10th వచ్చేసాడు. అసలు 10thలో అసలు పరమ మొద్దు మా బాబు, అస్సలు ఒక అక్షరం రాదు పొట్టబొడిస్తే. ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ పిలవాలి, నాకు వార్నింగ్ ఇచ్చి పంపించేసేయాలి. మీరు వెళ్ళండి అంటే మా వారు అంటుండే టీచర్స్ అందరూ వచ్చిన దగ్గర చేతులు కట్టుకొని నిలబడతారమ్మా, నేను వెళ్ళి మా బాబు ఇట్లా అని చెప్తే మీ బాబు అనేసి ఇట్లా అంటే నేను అస్సలు వెళ్ళను, నువ్వే వెళ్ళు పేరెంట్స్ మీటింగ్ అంటే. ఎప్పుడు వెళ్ళినా ఒక మాట టీచర్స్తో నాకు, మీ బాబు వేస్ట్, అసలు దేనికి పనికిరాడు వీడు, అసలు వేస్ట్, వాడు ఏం చదువుతాడు, అసలు ముద్దపప్పు, ఏమవుతావురా నువ్వు అంటే నేను సింగర్ని అవుతా, ఇట్లా చెప్తాడు క్లాస్లో. మాటలు బాగున్నాయి కానీ ఏం చదవడు అని చెప్పేసి తీసి గవర్నమెంట్ స్కూల్ వేయండి అని చెప్తే అప్పుడు ఇంటికి వచ్చి ఒక్కదాన్ని మోకరించి ప్రార్థించాను. ప్రభా
ముగ్గురు పిల్లల్ని ఇచ్చావు, మళ్ళీ పిల్లలు కూడా నీ పిల్లలే కదా, నువ్వు ఇచ్చిన పిల్లలే కదా ప్రభా. ఈరోజు ఒక టీచర్ ఇట్లా అంటున్నది ప్రభా, నేను ఏం చేయాలి దేవా అని అప్పుడు ప్రార్థించాను నేను, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఎవరికి చెప్పుకోకుండా నా ఓన్గా నేను ఒక్కదాన్ని ఒంటరిగా కూర్చొని దేవుడితో అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాను. అందరికీ అన్నీ చేస్తున్నావు కదా, నాకైతే ఏం తెలియదు. లోకంలోనే అంటే బయటి ప్రపంచమే తెలియదు. అట్లా పెరిగిన నేను ఇంట్లో మమ్మీ వాళ్ళ ఉండి అత్తయ్య వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఉండి మమ్మీ వాళ్ళ ఇంటికి, నెక్స్ట్ ఇక్కడ పటాన్చెరు వచ్చాను. అక్కడ నుండి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదని కాదు, అన్ని ఇంటికి తనే తెచ్చేవారు. ఇప్పుడు ఏంటి బాబు పరిస్థితి అనేసి ఏడ్చేసేసరికి ఎగ్జామ్స్ వచ్చినాయి. వీడు అస్సలు ఫాస్ట్గా ఫెయిల్ అవుతాడు, తప్పకుండా నేను రాసిస్తాను వాళ్ళ టీచర్ చెప్పింది. అప్పుడు ఇంకొక సార్ అన్నారు, మేడం ఏమన్నదంటే ఇట్లా అన్నది సార్ అని, వాళ్ళ సారే క్లాస్మేట్, వాళ్ళ క్లాస్ సార్ అంటే, లేదు నేను శివతేజ నేను దగ్గరుండి చదివిస్తాను మేడం, మీరు ఏం టెన్షన్ పడకుండా అని చెప్పి అంటే, సరే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంకా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన. ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఎగ్జామ్స్ కూడా మొదలు పెట్టేశారు. ఎగ్జామ్ వస్తున్నాడు. ఏం రాస్తున్నావు నాన్న అంటే ఏం చెప్పడు, అసలు మాట్లాడు. సైలెంట్గా బెడ్రూమ్లోకి వెళ్తాడు, పడుకుంటాడు. అస్సలు మాట్లాడు. ఏం రాసావు నాన్న అంటే రాసా, అంతే. వెళ్ళిపోవడం, పడుకోవడం, మాట్లాడు ఎక్కువ. అప్పుడు చాలా ఏడ్చేసాను. ఒక బాబు ఏం చదివించిండ్రు, అసలు పిల్లల్ని చదివించేది లేదని, దేవా నేను నమ్ముకున్నాక మేము అసలు సిగ్గుపడదు కదా ప్రభా అని దేవుని చాలా ఏడ్చేసినాక రిజల్ట్ టైం వచ్చేసింది దగ్గరికి. ఇంకా అందరూ మా వాడు ఎట్లయినా ఫెయిల్ అవుతాడని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నంబర్ తీసుకుర్రు. మేము నంబర్ ఇచ్చి మాకు ఇవ్వండి అంటే అందరికి నంబర్ ఇచ్చేసాము. నేను ఒకటే అడిగిన దేవుణ్ణి, ప్రభా అందరి దగ్గర నంబర్ ఉంది, కానీ ఆ నంబర్ నువ్వు తారుమారు చేసే దేవుడు నువ్వు ఉన్నావు, నాకైతే తెలియదు. ఆయనకు బాబుకి మంచి స్వరం ఇచ్చాడు. మా బాబుకి దేవుడు కృపను బట్టి మంచి దేవుడు సాంగ్స్ చాలా బాగా పాడతాడు, చాలా బాగా పాడతాడు, నీట్గా పాడతాడు. మంచి స్వరం ఇచ్చావయ్యా, నీ కుమారుడు ప్రభు అని ఏడ్చేసాను. అందరూ ఎదురు చూస్తున్నాగా, అందరు ఫెయిల్ మార్క్స్ వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నాగా, వాళ్ళందరి ముందు దేవుడు మంచి ర్యాంక్లో పాస్ చేశాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అసలు ఊహించని మేము చూసాం మా జీవితంలో జీసస్ దేవుడిని నమ్ముకున్నాక. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము అన్నిట్లో ఫెయిల్ అయిపోయినాం, ప్రతి దాంట్లో ఫెయిల్ అయిపోయినాం. అన్న వాళ్ళందరూ అన్న రేంజ్కి నా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే అంత గొప్ప దేవుడు. అసలు ఇది మతము అవన్నీ నాకు అసలు ఏమి తెలియదండి. దేవుడు అంతే తెలుసా, ఒకటే తెలుసు వర్డ్, అంతే తప్పితే నాకు ఇవన్నీ ఏం తెలియదు. అలా వెళ్ళి ఇట్లా మీ వాడు పాస్ అయ్యాడంటే అవును పాస్ అయ్యాడని అందరికి స్వీట్లు ఇచ్చాను. ఆ టీచర్ ఏ టీచర్ అయితే వీడు వేస్ట్ 0 అన్నదో ఆ టీచర్కి తీసుకెళ్ళి స్వీట్ ఇచ్చాడు. అరే ఒకసారి నీ మార్క్స్ ఒకసారి 8 ఇవ్వు అంటే ఇస్తే మార్క్స్ చూసింది. ఎలా పాస్ అయ్యారాను అంటే తల దించుకున్నాడు మా బాబు, మాట్లాడు ఎక్కువ. ఇంకా ప్రిన్సిపల్ సార్ తీసుకెళ్ళిస్తే తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వెరీ గుడ్ శివతేజ, ఇట్లనే కంటిన్యూ చేయనా అని చెప్పి సార్ ఎంకరేజ్ చేశారు.